గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు యుగంధర్. పొద్దున్నే సూర్యోదయాన్ని ఆస్వాదిస్తూ డాబా ఎక్కాను. రోజువారీ కార్యక్రమంలో భాగంగా ఎక్సర్సైజ్ చేసుకొని కొద్దిసేపు తర్వాత మెడిటేషన్ చేసుకుంటాను. అయితే ఆ రోజు హెల్త్ క్యాంప్ ఉంది హైదరాబాద్లో. నేనున్న చోట్లో డాబా ఎక్కి ఎక్సర్సైజ్ చేసుకుని అనుకున్న లోపు అక్కడ ట్యాంక్ కింద ఇది ఒక పక్షి గుడ్డు పెట్టింది. అంటే అది చూడండి ఎంత అందంగా ఆ గూడుని కట్టిందో. అంటే నేను మామూలుగా పక్షులు వచ్చేసి పుల్లలతో అట్లా గూడు కడతాయి, కానీ ఇది ఏ పక్షో తెలియదు. మొత్తానికి అక్కడ డాబాల పైన ఉన్న వైర్లు ఉంటాయి చూసారా, ఇనుప వైర్లు, బైండింగ్ వైర్లు అంటారు వీటిని. ఆ వైర్లు మొత్తాన్ని తీసుకొచ్చి కొంచెం తీసుకొచ్చి అది ఈ రకంగా అల్లింది. చేతితో నొక్కినా కూడా కిందికి పోనిలాగా అది ఎంత కష్టపడిందో పాపం ఇట్లా అల్లటానికి. అల్లి దాని మీద ఇగో ఈ గుడ్డు పెట్టింది ఆ పక్షి. అయితే అది కింద పెట్టి ఉన్నది. అది నేనేం చేశానంటే ఇంకా కింద ఉంటే పగిలిపోతుందని చెప్పేసి ఆ గూడును తీసి నెమ్మదిగా ఈ ఫైబర్ దాంట్లో పెట్టాను. ఒకవేళ ఆ పక్షి వచ్చినా కూడా అది ఈ పక్కన దాంట్లో కూర్చుంటుంది అని చెప్పేసి కూర్చొని అది ఆ గుడ్డును పదవటం అది చేస్తుంటుందని చెప్పేసి ఇట్లా పెట్టా. తర్వాత నేను ఎక్సర్సైజ్ చేసుకోవటం మొదలుపెట్టా ఫ్రెండ్స్. ఈరోజు హెల్త్ క్యాంప్ ఉంది ఇక్కడ. హెల్త్ చెకప్ అవి చేస్తున్నారు ఫ్రీగా. అయితే ముందు నేను మా కార్యక్రమంలో నేను ఎక్సర్సైజ్ చేసుకొని అక్కడికి బయలుదేరదామని నేను ప్రిపేర్ అయ్యా. నా పని నేను చేసుకుంటున్నా. సరే కొంచెం టైం ఎట్లాగా ఉంది కదని చెప్పేసి ముందుగా ప్రిపేర్ అయ్యి మొత్తం ఎక్సర్సైజ్ చేసుకుంటా మొదలుపెట్టాను నేను. ఓకే ఫ్రెండ్స్, నా పని చూసుకొని నేను కిందకు వచ్చేసా. నేను శ్యామ్జీ ఆ హెల్త్ క్యాంప్ దగ్గరికి వెళ్ళాము. ఆ హెల్త్ క్లబ్ వాళ్ళు గుండెకి సంబంధించిన టెస్టులు, బ్లడ్ టెస్టులు, షుగర్ టెస్టులు ఇవన్నీ చేస్తున్నారు. ముందుగా హైటు, వెయిటు ఇవి చూశారు. తర్వాత గుండెకి సంబంధించిన ఎక్సర్సైజులు కొన్ని చేపించారు. తర్వాత వాళ్ళు దాంట్లో ఎంత వచ్చింది పర్సంటేజ్, కొలెస్ట్రాల్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా చెక్ చేసి ఏది ఎక్కువ ఉంది తక్కువ ఉంది అవన్నీ వివరించి చెప్పారు. చివరిలో ఏం జరిగేదంటే, చివరిలో మా హెల్త్ క్లబ్కి రండి, మేము అక్కడ తగ్గిస్తాము, ఇంత ఫీజు ఉంటుంది, ఇంత ఉంటుందని. అది మామూలే, అదే చెప్పారు మాకు. సరే మేము ఉండేది ఎట్లా ఖమ్మం కదా, కంట్రోల్లో వచ్చాం కదా అని చెప్పేసి మేము అసలు చెకప్ అది చేయించుకుందాం, ముందు ఫ్రీగా వచ్చాయి కదా అని చేయించుకున్నాము. శ్యామ్జీ ఆ స్కానర్ పట్టుకొని మిషన్ మీద నిలబడ్డాడు. దానివల్ల లోపల ఉన్న కొలెస్ట్రాల్ ఇవన్నీ కూడా తెలుస్తాయని చెప్పారు. ఓకే, నేనైతే ఫిట్గానే ఉన్నా. శ్యామ్జీ కూడా ఓకే, తను కూడా బాగానే ఉన్నాడు. తర్వాత ఖమ్మం వచ్చాం ఫ్రెండ్స్. ఖమ్మం వచ్చిన తర్వాత
జరిగిన సంఘటన ఏంటంటే మా కజిన్ వాళ్ళ అబ్బాయికి కింద పడ్డాడు, మెట్ల మీద నుంచి జారి పడ్డప్పుడు చేతి ఎముక కొంచెం అది ఇరిగిపోయింది, వేలుది. తన్ని హాస్పిటల్ తీసుకొచ్చా నేను. అక్కడ హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత ఐసీయూలో పెట్టారు. తన్ని ఐసీయూలో నర్సులు మాట్లాడుకుంటున్నారు, వాళ్ళ పడ్డ కష్టానికి ఇక్కడ ప్రతిఫలం లేదు, గుర్తించలేదని చెప్పేసి వాళ్ళ ఆవేదనని వెలుబుచ్చుకుంటున్నారు. పేషెంట్లు ఉన్న సంగతి పాపం మర్చిపోయారు, పెద్ద పెద్దగా మాట్లాడుకుంటున్నారు. నేను చూసిన మట్టుకంటే పాపం వీళ్ళైతే వాళ్ళ పని వాళ్ళు బాగానే చేస్తున్నారు. వాళ్ళ సర్వీస్ అంతా కూడా చాలా బాగానే ఉంది, మంచిగా ప్రేమగా చూసుకుంటున్నారు, మంచిగా అన్నీ చేస్తున్నారు. కానీ మేనేజ్మెంట్లో ఉన్న సూపర్వైజర్లు మరి వాళ్ళు వాళ్ళని మీరేం చేయట్లేదని వస్తున్నారట. అమ్మాయిలు ఇంకా తెలుసు కదా, ఆడవాళ్ళు 2-3 కలిస్తే ఎట్లా ఉంటుందో. వాళ్ళు 3 కలిసి మాట్లాడుకుంటున్నారు వాళ్ళ ఆవేదనని. ఐసీయూలో ఉన్న పేషెంట్లకి ఏమో టైంపాస్గా వాళ్ళ మాటలు. పాపం ఈ అమ్మాయి, మాట్లాడే అమ్మాయి మంచిగానే పనిచేస్తుంది. అదే పనిచేసే వాళ్ళని గుర్తించకపోతే ఇంక అట్లే ఉంటుంది బాధ. తర్వాత నేను అన్నయ్య వాళ్ళ కొడుకు ఇద్దరం కలిసి రూమ్ ఇచ్చారు మాకు. ఆ రూమ్లో ఉన్నాము. ఇది డిశ్చార్జ్ అయ్యే ముందు తీసిన వీడియో ఇది. 3 రోజులు అక్కడే ఉన్నాము హాస్పిటల్లో. తర్వాత నాకు బోరు కొట్టి కిందికి వచ్చా ఫ్రెండ్స్. కిందికి వచ్చిన తర్వాత దగ్గరలో ఉన్న ఇది శిశు మందిర్ అట. నాకు దీన్ని చూడగానే ఒక బూత్ బంగ్లా అనేది గుర్తొచ్చింది. దాదాపుగా 3 ఎకరాల్లో 4 ఎకరాల్లో ఉంది ఇది శిశు మందిర్ ఏంటా, ఇట్లా చిన్న పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ ఏం నేర్పుతారా అని చెప్పేసి అనుకున్నా. మొత్తం చెత్త చెదరంతో నిండిపోయి ఉంది. కిటికీలకి విండోస్ కానీ ఏమీ లేవు. బహుశా ఇది నడుస్తుందని చెప్పారు. అంత పిచ్చి మొక్కలు, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. చాలా ప్రమాదకరంగా ఉంది ఇది. బహుశా ఇది గవర్నమెంట్ వారిది కావచ్చు. ఇది పాత పడిపోయినట్టుగా ఉంది, కానీ గేటుకు మాత్రం తాళం వేస్తుంది ఆ రోజు సెలవు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో అయిపోయింది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.